సాక్షి ఎలక్షన్ ట్రాక్లో భాగంగా ప్రస్తుతం తిరుపతి లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి గారితో మనం ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అన్న. చాలామంది ఈ డాక్టర్ కాబోయి నేను యాక్టర్ అయ్యాను అంటుంటారు. మీరు డాక్టర్ అయ్యి పాలిటీషియన్ అయ్యారు. అవును. నేను మీతో పాలిటిక్స్ మాట్లాడడం కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు పాదయాత్రలో అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు కదా, ఎలాంటి పరిస్థితులను చూశారు అప్పుడు? అన్న, కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డాక్టర్ అయినా నన్ను పొలిటీషియన్ చేశారు. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వస్తే, జగనన్నతో ఉన్నటువంటి నాకు అనుబంధం దాదాపుగా 2012 నుంచి ఆ కుటుంబంతో చాలా దగ్గరగా నడుస్తున్నాను నేను. కంప్లీట్ పాదయాత్రలో 1.5 సంవత్సరం పాటు ఆయనకి దగ్గరగా ఉండి సర్వీస్ చేసే అవకాశం, అదృష్టం నాకు దక్కింది. సో అలాంటి గొప్ప మనిషితో జర్నీ చేసినందుకు నా జన్మ ధన్యమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎలాంటి సిచ్యువేషన్ చూసారు ఆ పాదయాత్ర టైంలో? ఆ పాదయాత్ర టైంలో దాదాపుగా చలికాలాన్ని చూసాం, వర్షాకాలాన్ని చూసాం, ఎండాకాలాన్ని చూసాం. అన్ని కాలాల్లో ఎక్కడా కూడా ఆయన పాదయాత్ర అనేది ఆగకుండా కంటిన్యూగా జరిగింది. పాదయాత్ర టైంలో ఎలా ఉండేదంటే, ఎక్కువ మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొనేవాళ్ళు కాబట్టి డస్ట్ విపరీతంగా లేయడం వల్ల డస్ట్ అలర్జీ సార్కు ఉండేది. కంటిన్యూగా రన్నింగ్ నోస్ ఉండేది, దాంతోపాటు బ్లీడ్ అయ్యేది. అట్ ద సేమ్ టైమ్ టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉండే సమ్మర్లో కాళ్ళకి విపరీతమైన బొబ్బలు, దాదాపు 102 ఫారెన్హీట్ టెంపరేచర్. ఆయనకి జ్వరంతో బాధపడుతున్నా కూడా ఏ రోజు ఆగమన్నా ఆగలేదు ఆయన. ఏమన్నా అంటే విశ్రాంతి తీసుకోండి లేదా బ్రేక్ ఇద్దాము కొద్ది రోజులు, ఖచ్చితంగా బ్రేక్ ఇద్దామని నేను ఒక పక్క, డాక్టర్ హరికృష్ణ గారు ఒక పక్క ఎంత బ్రతిమలాడినా కూడా, ఏమి మీకు ఏమన్నా పని ఉందా, ఎక్కడన్నా వెళ్తున్నారా అని రిటర్న్ క్వశ్చన్ చేసేవాడు. సో ఒకవేళ మరీ అంత ఇబ్బంది అయితే నేను చెప్తాను, అప్పుడు ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇవ్వండి, అంత లోపల నువ్వు జోబులో ట్యాబ్లెట్ వేసుకొని వెనకరండి అని చెప్పి మాకు రిటర్న్ క్వశ్చన్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే, ఆయనకి ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజలు ఏ విధంగా కష్టాలు పడుతున్నారో తెలుసుకోవాలి, వాటికి ఒక పరిష్కారం చూపించాలి అని ఒక బలమైన కోరిక ఆయనలో కనిపెడేది. ఈవెన్ పాదయాత్ర కంప్లీట్ అయిన సాయంత్రానికి, ఆ రోజు కంప్లీట్ అయితే సాయంత్రం కూర్చొని ప్రజలు ఏదైతే వాళ్ళ కష్టాలు చెప్పారో వాటన్నిటినీ ఆయన నోట్ చేసుకొని వాటికి పరిష్కారాలు కనుగొనే పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళు. అందరితో, ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం, వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలను నోట్ చేసుకోవడం, వీటన్నిటి సమాహారమే నవరత్నాలు అనే పథకాలు ఈరోజు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 87% కుటుంబాలని కవర్ చేస్తూ, ఆ కుటుంబాల ఆర్థిక వృద్ధిలో ఆయన చేదోడు వాదోడుగా ఉండి, ఆ కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా ఈరోజు చేశారంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప సంకల్పం, ప్రజలు బాగుండాలి అనే ఆయన ఏదైతే కోరుకున్నాడో, సో అది ఆయన నెరవేర్చాడని నేనైతే దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఈ నవరత్నాలు అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా ఇప్పుడు? కంటిన్యూ. మీకేమనిపిస్తుంది, ఆయన పూర్తిగా ఎంతసేపు తను పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు, లేకపోతే మనకి ఎదురైనటువంటి అనుభవాలు, అందులో నుంచే నా పెట్ స్కీమ్స్ అని కూడా ఆయన అంటూ ఉంటారు కదా, అవి కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు, అందుకే మళ్ళీ అవే తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారు? పాదయాత్రలో భాగంగా మేము దగ్గరుండి చూసాం కాబట్టి, ప్రతి నియోజకవర్గంలో ఆటో తోలే అన్నలు వచ్చి, సోదరులు వచ్చి చెప్పేవాళ్ళు, మాకు ఈ విధంగా ఇబ్బందులు కలుగుతుందని. సో ఆటో అన్నలకి తోడుగా ఉండడానికి ఒక కార్యక్రమాన్ని ఇచ్చి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అక్కడి నుంచే పుట్టుకొచ్చింది. కొద్ది దూరం పోతే స్కూల్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ బాధల సమస్యలు చెప్పేవాళ్ళు. దారిలో పోతూ ఎన్నో స్కూళ్ళను చూశాడు, పాడుపోయిన శిథిలావస్థల స్థితిలో ఉండి, మినిమం సౌకర్యాలు లేకుండా, కనీసం టాయిలెట్స్ కూడా లేకుండా, మంచినీటి సదుపాయాలు లేకుండా, కనీసం వాళ్ళు కూర్చోవడానికి బల్లలు లేకుండా, ఫ్యాన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులను ఆయన గమనించి, ఈరోజు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బడులను మొత్తం రూపురేఖలనే మారుస్తూ, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తూ, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఇస్తూ,
సో వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఆయన తన శాయశక్తులా ఒక బాధ్యతాయుతమైనటువంటి కుటుంబ పెద్దగా ఈరోజు ఆ పిల్లలందరికీ వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇవన్నీ ఆ పాదయాత్రలో చూసిందే. ప్రతి ఒక్కరు అక్కా చెల్లెమ్మలు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేశారు, మేము ఇంకా అప్పులు పాలైపోయాము, మాకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయలేదని ఎంతోమంది అక్కా చెల్లెమ్మలు దారింట కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఆ రోజు చూసాం. అదే అక్కా చెల్లెమ్మలు ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు అదే కార్యక్రమాలకి ఆసరా ప్రోగ్రాంలు కావచ్చు, చేయూత ప్రోగ్రాంలు కావచ్చు, మేము అధికారికంగా అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని, సంతోషాన్ని జగనన్నకి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటే చాలా ఆనందం వేసేది. అదే అక్కా చెల్లెమ్మల కళ్ళల్లో నీళ్లు చూసాం, అదే అక్కా చెల్లెమ్మల యొక్క సంతోషాల కళ్ళల్లో సంతోషాన్ని ఈరోజు చూస్తున్నాం. జగనన్న వచ్చినప్పుడు సంతోషం, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీటిని, రెండింటిని చూస్తే మనసున్న మహారాజు పరిపాలిస్తే ఎలా ఉంటుంది, తన స్వార్థం కోసం, తన అధికార దాహం కోసం, తను సంపాదించుకోవడం కోసం ఒక మనిషి అధికారాన్ని చేపడితే ఎలా ఉంటుందో రెండు తేడాల్ని ప్రస్ఫుటంగా గమనించాను. ఇప్పుడున్న పాలిటిక్స్ చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ ఉంటాయి. అవును, మీలాంటి సాఫ్ట్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పాలిటిక్స్లోకి దింపితే ఆయన ఆలోచన విధానం ఏంటి? జగనన్న నాకు చెప్పింది ఒకటే, ఇప్పుడు కూడా ప్రజలకి మంచి చేయాలి, సో దేవుడు మనకు మంచి చేస్తాడు, ప్రజలను నమ్ముకోవాలి, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి, జీరో బడ్జెట్ పాలిటిక్స్లో చేస్తే ఎలా ఉంటుందో నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉందనేసి జగనన్న చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆదేశానుసారం ఆయన వెనక నడుస్తున్నాం. ఆయన వెనక నడుస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంది. ఎవరికన్నా చెప్పుకోవడానికి కూడా కాల్ రెగ్రెస్, ఎస్ నా లీడర్, నా బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇదే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా చాలామంది ఎంపీలకి నేను ఇదే మాట చెప్పాను, దేశంలో రండి మా రాష్ట్రం చూడండి ఎలా చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి అని అడిగినప్పుడు, మా ముఖ్యమంత్రికి మంచి మనసుంది కాబట్టి ఎన్ని చేయగలుగుతున్నారు అనేసి చెప్పగలిగానంత గర్వంగా. అంటే మన నాయకుడికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, పని చేయాలి అన్న కాంక్ష ఉంది కాబట్టి, ప్రాంతాభిమానం, ప్రజల మీద అభిమానం ఉంది కాబట్టి ఎన్ని చేయగలుగుతున్నాడు ఆయన. మీరు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన అన్ని పరిశీలించారు, ఆయన వ్యక్తిత్వం గురించి అన్నీ తెలుసు. మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా ఆయన చేస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? నేను ఎప్పుడు నా కల్లో కూడా నేను ఊహించలేదు. బేసిక్గా మామూలుగా దగ్గరగా ఉండేటప్పుడు ఎలా ప్రజలతో మెలగాలి, సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, సమస్యలకి పరిష్కారాలు ఏ విధంగా చూపాలి అనేది దగ్గరగా ఉండడం వల్ల జగనన్న ఏ విధంగా చేస్తున్నాడు అనేది దగ్గరగా గమనించారు. ఏకలవ్య శిష్యుల్లాగా ఉన్నారు. అవును, ఆయనే నా గురువు, ప్లస్ నాకు నేర్పింది కూడా ఆయనే. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఇలా ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనేసి. సో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. గురుమూర్తి అన్న, నీకు టికెట్ ఇస్తున్నా తిరుపతి ఉప ఎన్నికల్లో అని పిలిచి మీకు చెప్పుంటారు కదా? అసలు ఏమీ చెప్పలేదు. ఏం చెప్పలేదు, ఓన్లీ టీవీలో స్క్రోలింగ్ చూసాను అంతే. అంతేనా? అంతే. టీవీలో స్క్రోలింగ్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? చాలా బాధ్యతగాను, చాలా భారంగాను అనిపించింది మామూలుగా. ఎందుకంటే బాస్ ఏ పని చెప్పినా దాన్ని చాలా చిత్తశుద్ధితో, ఆయన యాక్యురసీ ఎలా ఉంటుందో, ఆయన ఏ పని చేసినా నంబర్ 1 పొజిషన్లో ఉండాలని టార్గెట్ పెడతారు. సో ఆయన మనసు తెలిసిన వ్యక్తిగా, ఆయన ఆలోచనలు దగ్గరుండి చూసిన వ్యక్తిగా, సో ఎప్పుడైతే అది వచ్చిందో, సో ఇంకో బాధ్యత ఇస్తున్నారు, సో నా నుండి ఏమి ఇట్లా చేసావు అనే మాట రాకూడదని అనుక్షణం భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నాను. కానీ ఉప ఎన్నికల్లో చేయడం మళ్ళీ 3 ఏళ్ళు తిరగకుండా, అంటే కరోనా టైం కూడా తీసేద్దాం, 2.5 సంవత్సరాలు కూడా లేదు మీకు అసలు ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు పనిచేయడానికి మీకు అవకాశం కూడా చాలా తక్కువ. ఈ మళ్ళీ వెంటనే ఎన్నికలు రావడం, దీన్ని ఎట్లా చూస్తారు ఈ ఛాలెంజింగ్ని? ఖచ్చితంగా ఛాలెంజ్ని చేస్తున్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కోబోతున్నాం. ఎందుకంటే జగనన్న ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అది, జగనన్న పరిపాలన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అది. ఎందుకంటే తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా
9,680 కోట్ల రూపాయలని దాదాపుగా 8 లక్షల కుటుంబాలకి, ప్రతి ఇంటికి ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచాడు ఆయన. సో ఇంత తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో ఏ రోజు కూడా ఇలాంటి మార్పుని ఇక్కడ ఉండే ప్రజలు చూసి ఉండలేదు. అంతకు ముందున్న జన్మభూమి కమిటీలో హరాస్ చేస్తే ఈరోజు జగనన్న ఆలోచనలతో పుట్టినటువంటి గ్రామ సచివాలయాలు కావచ్చు, అలాగే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఏదైతే ఆ రోజు రాత్రి అనుకుంటాడో జగనన్న ఈ పథకం రేపటికి అందియాలనేసి, ఉదయాన తెల్లవారు 5 గంటకో 6 గంటకంతా తలుపు తట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలను ఆ ఇంటికి చేరుస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మాకు ఈ ఎలక్షన్ ఎదుర్కోవడానికి అందుకే ఆ భయం లేదు. ఎందుకంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి, ఇలాంటి పథకాలు అందించాలని. ఇలా సంక్షేమం ఒక సైడ్ అయితే, రెండో వైపు పరిపాలనలో కంప్లీట్గా సంస్కరణ తీసుకొచ్చారు. మండల స్థాయి నుంచి ఈరోజు గ్రామ స్థాయికే పరిపాలన వ్యవస్థను తీసుకొచ్చారు. అదే ప్రాంతానికి చెందినటువంటి ఎంప్లాయీస్ని ఒక 10 మంది అదే గ్రామ సచివాలయంలో పెట్టి ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు, అలాగే ఎన్నో రకాలైనటువంటి 200కు పైగా సేవల్ని ఆ గ్రామాల్లోనే గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తూ ఉండడం వల్ల ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలను త్వరితగతిగా పరిష్కారం పొందుతున్నారు. కాబట్టి ముందుకి ఇప్పటికీ తేడాని చాలా క్లియర్గా వాళ్ళు గమనిస్తున్నారు. 58 నెలల పాటు ఇంటింటికి సంక్షేమాన్ని వాళ్ళ గడప వద్దకే చేర్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. కానీ అదే వాలంటీర్ వ్యవస్థ ఈరోజు పనిచేయకూడదని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. సో వాళ్ళు దూరంగా ఉంటున్నారు వీటన్నింటికి కూడా. ఈ సమయంలో అవాతాతలు పడే ఇబ్బందులు కానీ, ఈ పెన్షన్ తీసుకునే మిగతా వర్గాలు పడేటటువంటి ఇబ్బందులు కానీ, దానికి కారణం మీరే, అంటే మీ ప్రభుత్వమే అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడడం కానీ, మీ విపక్షాలు, పేపర్లు, వీటన్నిటికి ఏం సమాధానం చెప్తారు? దొంగే దొంగ 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 అన్నట్టుంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు తన అనుయాయుల ద్వారా, అంటే ఆ ఎక్స్ ఇసిగా పనిచేసినటువంటి ఆయన రమేష్ ద్వారా కోర్టులో కేసు వేయించి వాలంటీర్ వ్యవస్థని పనిచేయించకూడదు అని కోర్టు ద్వారా తీర్పు తెప్పించి, అలాగే ఈసీ కంప్లైంట్ చేసి వాళ్ళ సేవలను నిలుపుదల చేసి ఈరోజు 31 మంది అవాతాతల చావులకి కారణమవుతున్నాయి. మళ్ళీ వెళ్ళి ఈరోజు బ్యాంక్ అకౌంట్లోనే వేయాలి వాళ్ళ పెన్షన్లు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి సచివాలయాల్లో ఎక్కడైనా ఇవ్వచ్చు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అని చెప్పి ఈరోజు ఇంటికే పోయి ఇస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు పగబట్టి ఈరోజు ఆ అవ్వాతాతలో నానా నరకయాతన పడే పరిస్థితి. ఇప్పుడు ముసలి వాళ్ళు ఇక్కడి నుంచి బ్యాంకు దాకా పోవాలంటే ఎంత శ్రమ ఉంటుంది వాళ్ళకి. సో ఊర్లో ఉన్న సచివాలయంలో ఇస్తున్నటువంటి దీన్ని కూడా మళ్ళీ కట్ చేసి చేయడం చాలా దారుణం, హేయమైన చర్య. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళు ఖచ్చితంగా, వాళ్ళ కన్నీటి వరదలో ఈరోజు ఈ కూటమి పార్టీలన్నీ కొట్టుకుపోతాయని నేనైతే విశ్వసిస్తా ఉన్నాను. సంక్షేమాలు అంటే ఫస్ట్ సంక్షేమానికి కేర్ ఆఫ్గా రాష్ట్రాన్ని మార్చేశారు, నవరత్నాలు అంటున్నారు, అన్ని సంక్షేమాలు ఇంటి వద్దకే చేర్చామంటున్నారు. కానీ విపక్షాల నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే అంత సంక్షేమమే తప్ప డెవలప్మెంట్ లేదు అని అంటున్నారు. నేను రాష్ట్రం అంతా డెవలప్మెంట్ గురించి మాట్లాడను, ఎందుకంటే వాస్తవాలు ఏంటో నాకు తెలుసు, మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం మీకుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? ఉంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జగనన్న చేసినటువంటి అభివృద్ధి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ రాలేదు. 2019 నుంచి 2024 మధ్యలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా గత 3 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేయడం వల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 28,000 కోట్లు, కల్పించినటువంటి ఎంప్లాయ్మెంట్ 43,213 మంది. ఇదే సాక్ష్యం. దాదాపుగా 65 ఇండస్ట్రీస్ ద్వారా 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడికి రాబట్టుకోవడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. 43,213 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్.
ఈ 5 yearsలో వచ్చినవి అవి 5 yearsలో ఈ వచ్చినట్టు రాష్ట్రంలో అన్ని పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి, ఒక్క పరిశ్రమ రాలేదని అంటే ఒక్క తిరుపతి పార్లమెంటు పరిధిలోనే మీరు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఇంత తీసుకొచ్చారు, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ తోక పత్రికలు చేసే గ్లోబల్ ప్రచారంలో భాగంగా విషయాన్ని ప్రజల్లో నింపుతున్నారు, వాస్తవాలు దరిచేరనీయకుండా. కానీ ప్రజలు చాలా విఘ్నులు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది 28,000 కోట్లు అయితే 2019కి ముందు అంటే గత 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కేవలం 34,000 కోట్లు మాత్రమే. లాస్ట్ 20 years 2019కి ముందు చెప్తున్నారు. 2019కి ముందు 20 సంవత్సరాల్లో తిరుపతి లోక్సభ నియోజక పరిధిలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ 34,000 కోట్లు అయితే జగనన్న ప్రభుత్వంలో యాక్టివ్గా పనిచేసినటువంటి 3 yearsలో అట్రాక్ట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్షరాల 28,000 కోట్లు. గత 20 సంవత్సరాల్లో కనిపించినటువంటి ఉపాధి 94,000 అయితే ఈ 5 సంవత్సరాల్లో జగనన్న హయాంలో కల్పించినటువంటి ఉద్యోగాలు 43,213 మందికి ఉద్యోగ అవకాశాలను తిరుపతి లోక్సభ పరిధిలో కల్పించడం జరిగింది. అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సమూలమైన మార్పులు, దాదాపుగా 5,000 కోట్లతో గ్రామ పరిపాలనా వ్యవస్థని గాడిలో పెట్టారు. గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, నాడు నేడు ద్వారా స్కూల్స్ కావచ్చు, వీటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. మళ్ళా అదనంగా పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి సపరేట్. ఓకే. దీంతో పాటుగా రోడ్స్ బాగా అభివృద్ధి చెందినైతే ఇంకా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని మార్చొచ్చని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలిసి తిరుపతి లోక్సభ నియోజకవర్గాన్ని కనెక్టివిటీ కోసం 742 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ కోసం రాబట్టుకున్న నిధులు అక్షరాల 17,000 కోట్లు. అంటే తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో లోక్సభ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత డబ్బులు ఎప్పుడు రాలేదు. కేవలం జగనన్న పరిపాలనలోనే ఇంత డబ్బులు వచ్చింది. ఒక ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రచార అబ్బాటాలు కాదు, పని చేయడమే ముఖ్యం, ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తే ఇన్ని నిధులు వచ్చాయి. తిరుపతి మేజర్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి ఈ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీరు ఎంపీ అయిన తర్వాత కానీ ఈ 5 ఏళ్లలో కానీ మీరు తీసుకొచ్చినవి ఏమన్నా ఉన్నాయి? మేము తీసుకొచ్చినట్టుకు సంబంధించినటువంటి ఈ రోడ్స్కే ఇదే నిదర్శనం. దాదాపుగా 742 కిలోమీటర్లు ఉన్నటువంటి వాల్యూ 17,000 కోట్లు. అలాగే అదర్ ఇన్స్టిట్యూషన్స్, తిరుపతి పట్టణం ప్రధానంగా ఈ దేశానికి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. ఈ దేశానికి ఢిల్లీ ఎట్లా రాజధానో ఈ దేశానికి ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతి బాసిల్లుతూ ఉంది. దాదాపుగా 6 కోట్ల మంది జనాభా పిలిగ్రిమ్స్ రూపంలో తిరుపతి ప్రాంతాన్ని విజిట్ చేస్తున్నారు ఒక సంవత్సరానికి. ఇది దేశంలో అన్ని ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తం. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలని రోడ్ కనెక్టివిటీ దగ్గర నుంచి, బస్ స్టాండ్ల దగ్గర నుంచి, రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి అన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తిరుపతి మీద ప్రత్యేక దృష్టి సారించి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు తిరుపతి రైల్వే స్టేషన్ని 300 కోట్లతో అభివృద్ధి చేస్తాను. అది 2025కి జూన్ నాటికి పూర్తి అవబోతుంది. ఇప్పటికే 60% పనులు పూర్తయి ఉన్నాయి. దాదాపుగా ఆ రైల్వే స్టేషన్ నుంచి 70,000 మంది ప్రయాణికులు ఒక రోజుకి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో అది అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది కేవలం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యమైంది. అలాగే తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఒక రోజుకి 1,71,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. అది కూడా 500 కోట్ల రూపాయలతో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అది నిర్మాణం జరగబోతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దృష్టి సారించడం జరిగింది. తిరుపతి ప్రాంతంలోనే 9 యూనివర్సిటీలు ఉన్నాయి, 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి. 6,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించాలని నైలెట్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదట సెమీ కండక్టర్ ల్యాబొరేటరీస్లో పనిచేయడానికి అనువుగా చిప్ డిజైనింగ్ నుంచి అది మ్యానుఫ్యాక్చరింగ్ బయట వచ్చే వరకు
ఎన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అన్ని ప్రొసీజర్స్లోనూ వాళ్ళకి నైపుణ్యాన్ని కల్పించి వాళ్ళ జీవితాల్ని బాగుపరిచే విధంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలిసి నైలెట్ని ఎస్వి యూనివర్సిటీలో ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేశారు. దాదాపుగా అది జూన్ జూలై నాటికి సేవలు ప్రారంభిస్తుంది. అలాగే మహిళా యూనివర్సిటీ కోసం ఆయన చేసినటువంటి కృషి 100 కోట్లు నిధులు రాబట్టి ఈరోజు కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చే పరిస్థితి. అంతకుముందు స్పోర్ట్స్ ఫెసిలిటీ కోసం ఒక 33 కోట్లు ఆయన ద్వారా ఇదేంటి రీసెర్చ్ ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఎస్వి యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే స్విమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కింద పెట్టి సంవత్సరానికి ఒక 800 కోట్లు అట్రాక్ట్ చేయాలని ఆ ఫైల్ ప్రాసెస్ పెట్టినారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు. ఇలా ఆయన చేసినటువంటి అభివృద్ధి అంతా ఎంత కాదు. స్విమ్స్ డిఆర్డిఓతో కలిసి ఒక ఎంఓయూ జరిగింది రీసెర్చ్ జరగడానికి. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ డిఆర్డిఓతో టైఅప్ అయ్యి మన ఇండియాలో మెడికల్ ఇంప్లాంట్స్ ఒక సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇంపోర్ట్ చేస్తున్నారు. అది తగ్గించి మనమే ఇక్కడి నుంచి సప్లై చేసే విధంగా ఉండాలని వాటి తయారీ కోసం రీసెర్చ్ కోసం స్విమ్స్ని డిఆర్డిఓను కలపడం జరిగింది. చాలా గొప్ప ఇనిషియేటివ్. పులికాట్ కోస్టల్ రీజన్కి వస్తే పులికాట్ ప్రాంతం ఉంది. పులికాట్ ప్రాంతం మీద దాదాపుగా 80,000 మంది ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు, మత్స్యకారులందరూ కూడా. సో వీళ్ళకి ఎప్పటి నుంచో ఎన్ని విలేజెస్ ఉంటాయి సార్ దాని చుట్టూ? ఓన్లీ పులికాట్ లేక్ వచ్చి 427 స్క్వేర్ కిలోమీటర్లో విస్తరించింది. తుళ్ళూరుపేట, గూడూరు నియోజకవర్గాలు సగం సగం పులికాట్ ఏరియా విస్తరించింది. దాంట్లో దాదాపుగా 40,000 కుటుంబాల వరకు నివాసాలు ఉన్నాయి. దాదాపుగా 30 ఐలాండ్స్లోనే 32 హ్యామ్లెట్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, కుప్పాలు అంటారు, ఐలాండ్స్లోనే ఉన్నాయి. దానికి దగ్గరగా ఉండే గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి 80,000 మంది ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా ఈ తీర ప్రాంతంలో ఆక్వా కల్చర్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనికి స్వర్ణముఖి కావచ్చు, అరణ్యారు కావచ్చు, కాళంగి నదుల ద్వారా నీరు వచ్చి చేరుతూ ఉంటుంది పులికాట్లోకి. సో పులికాట్ ద్వారా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. పులికాట్ ముఖద్వారాలన్నీ క్లోజ్ అయిపోవడం వల్ల ఈ పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ అంతా వెంటనే సముద్రంలో కలలేకపోవడం వల్ల తీర ప్రాంతంలో సాగు చేస్తున్నటువంటి ఆక్వా కల్చర్ పొలాలన్నీ నీట మునిగిపోయి, సో ఆ రొయ్యలు కానీ చేపలు కానీ సముద్రంలో కలిసిపోయి అపారమైనటువంటి నష్టం ఇటు రైతులకి, అట్లే పులికాట్ లేక్ మీద ఆధారపడుతున్నటువంటి కుటుంబాలన్నిటికి కూడా చాలా తీవ్ర నష్టం కలిగేది. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇచ్చారు. అక్కడ పర్మనెంట్గా మౌత్స్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చి అక్కడే ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ ఏర్పాటు చేసి దాదాపుగా 500 బోట్లు అక్కడ నిలబెట్టే సామర్థ్యంతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఒక 100 కోట్ల రూపాయలని దానికి శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్స్ కాల్ఫర్ చేయాల్సి ఉంది, ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగింది. సో అది కానీ కంప్లీట్ అయితే సముద్రంలో నీరు పులికాట్లో నీరు సముద్రంలోకి కలవడం వల్ల ఎక్కువగా మత్స్య సంపద ఆడ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పర్మనెంట్గా వాళ్ళకి ఆహార భద్రత దొరికినట్టు అవుతుంది అక్కడ ఉండే ప్రజలందరికీ. అలాగే ఇండస్ట్రియలైజ్ పరంగా దాదాపుగా ఈ తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోనే 7 ఇండస్ట్రియల్ సెజ్లు ఉన్నాయి. వీటిలో ఇండస్ట్రీలు అట్రాక్ట్ చేయడానికి ఇతోధికంగా ఆయన కృషి చేశారు. అందుకే ఏపీని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంచారు. మనం చూసాం వైజాగ్ ఇండస్ట్రియల్ సమ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే సింహభాగం ఈ ప్రాంతానికి ఆయన చేయడం జరిగింది. అట్లాగే పోర్ట్స్ డెవలప్ చేయడం కానీ, మెడికల్ కాలేజ్ డెవలప్ చేయడం కానీ, ఇట్లా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవడానికి ఆయన ఇతోధికంగా కృషి చేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, మీ దగ్గర ధైర్యంగా వెళ్ళడానికి, మేము ఇది చేసామని చెప్పుకోగలిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలోనే దాదాపుగా 62 ప్రాజెక్టులను ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచనల ప్రకారం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి 5 సంవత్సరాల్లో పూర్తయితే సమూలంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం రూపురేఖలే మారిపోబోతున్నాయి. ఈ టూరిజంకి సంబంధించి ఆయన ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పున్నారు. ఎందుకంటే 6 కోట్ల మంది ఎవరైతే వస్తున్నారో వాళ్ళు దాదాపుగా 30 నుంచి 40% మంది ఇక్కడ ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఉండగలిగితే
ఒక తిరుపతి లోక్సభ నియోజక పరిధిలో నుంచే 15,000 కోట్ల రూపాయల జిఎస్టిని రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వబడుతుంది ఎక్కడి నుంచి. సో తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించబోతుంది విజనరీ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. ఆయనైతే 25కి 25 ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుపతిని గిఫ్ట్గా వెంకటేశ్వర స్వామి ఇచ్చిన కానుకగా సీఎం చేతిలో పెట్టబోతున్నారా? ఖచ్చితంగా 100% తిరుపతి లోక్సభ నియోజకవర్గం గెలిచి ఆయనకి కానుకగా ఇవ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ ఎలక్షన్ ట్రాక్లో మీరు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.